హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ అండి. ఎప్పుడూ రొటీన్గా ఉండే చికెన్ కర్రీలా కాకుండా ఇలా కాస్త స్పెషల్గా చికెన్ హండీని ట్రై చేసి చూడండి. తిన్న వాళ్ళతో ఆహా అనిపించుకుంటారు. యాక్చువల్గా చికెన్ హండీ రెసిపీని మట్టి పాత్రలో ప్రిపేర్ చేస్తారండి. కానీ అందరి దగ్గర మట్టి పాత్రలు అయితే ఉండవు కాబట్టి నేను నార్మల్గానే కడాయిలోనే చూపించేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఉన్నట్లయితే అందులోనే వండండి. మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఈ చికెన్ హండీ రెసిపీ వచ్చేసి చపాతీ, పుల్కా, నాన్, బటర్ నాన్, పరాటాలతో కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఓకే, రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేస్తున్నానండి. మీరు నెయ్యికి బదులు బటర్నైనా తీసుకోవచ్చు, లేదా కంప్లీట్గా ఆయిల్తోనైనా ప్రిపేర్ చేసేయచ్చు. నెయ్యిని వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని కట్ చేశాను. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ వేయించండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో వేయించండి. తర్వాత అందులోకి 3 మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు టమాటాలని ప్యూరీలా అయినా చేసుకుని వేసుకోవచ్చు. విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మూతను ఉంచి టమాటాలు కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుని అందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని వేస్తున్నానండి. మీ దగ్గర చికెన్ మసాలా లేనట్లయితే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అన్ని స్పైసెస్ని వేసి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ చికెన్కి పట్టేటట్టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించండి. ఈ విధంగా మసాలాలంతా కూడాను చికెన్కి చక్కగా పట్టిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూతను ఉంచి మసాలాలతో పాటు చికెన్ని ఆయిల్లో 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి మరలా ఒకసారి మిక్స్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని ఒక కడాయిలో వేసి కొద్దిగా వేయించి చేతిలోకి తీసుకుని ఈ విధంగా రబ్ చేసినట్లయితే మెత్తటి పొడుంలాగా రాలుతుందండి. విధంగా కసూరి మేతిని కూడా వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో ఉండే రెసిపీస్లోకి ఎప్పుడూ కూడాను కసూరి మేతి తప్పకుండా వేయాలండి. అప్పుడే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్పు వరకు స్మూత్గా బీట్ చేసిన పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగుని వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని పెరుగంతా కూడాను చక్కగా చికెన్లో కలిసేటట్టు మిక్స్ చేసుకుని మూతను ఉంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత మూతను తీసి మరలా ఒకసారి మిక్స్ చేసుకుని 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ని వేసేసిన కర్రీలోకి బాగోదు. విధంగా వాటర్ని వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడేటట్టయితే కాస్త యాడ్ చేసుకుని మూతను ఉంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసినట్లయితే కర్రీ ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ల పాల క్రీమ్ని బీట్ చేసుకుని యాడ్ చేసుకోండి. మీ దగ్గర పాల క్రీమ్ లేనట్లయితే పాలపైన మేగడ ఉంటుంది కదండి, దానిని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాల క్రీమ్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లుకుని 5 నిమిషాల పాటు మూతను ఉంచి ఉడికించుకోండి. అంతేనండి, మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో చికెన్ గ్రేవీని ఉంచుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ హండీ రెడీ. ఈ చికెన్ హండీలోకి కాంబినేషన్గా చపాతీ, పుల్కా, పరాటా,
రైస్ ఇలా ఏదైనా బాగుంటుందండి. ఈ సండేకి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.